మేడే దినోత్సవ సందర్భంగా కార్మికులందరికీ మేము బీసీ సంఘాలు, రైతు సంఘాల, కార్మిక సంఘాల పక్షాన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఇవాళ వాళ్ళు ఎంత కష్టపడ్డా ప్రభుత్వాలు మారినా వాళ్ళతో వెట్టి చాకరీ చేయిస్తారు, కానీ సమాన పనికి సమాన వేతనం అనే పద్ధతి అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా పాటిస్తలేదు. వాళ్ళ న్యాయమైన హక్కులు నెలకు 26,000 నుండి 40,000 వరకు జీతాలు పెంచి వాళ్ళు రిటైర్మెంట్ అయినాక ఒక పెన్షన్ సౌకర్యం కల్పించమని, ప్రమాద బీమాకు సంబంధించి 5 నుండి 10 లక్షలు పెంచమని, మనం హైదరాబాద్లో చూసిన స్కావెంజర్లు పాపం డ్రైనేజు సాఫ్ చేయకపోయి అలానే పడి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి ప్రమాదకర పరిస్థితులలో ఇవాళ వీళ్ళు పని చేసుకుంటూ వెట్టి చాకరీ చేసుకుంటూ వాళ్ళు తీవ్ర పేదరికంలో ఉన్నారు. వీళ్ళకు జీతాలు పెంచకపోతే మేము ఇప్పటికీ అడుగుతున్నాం బీజేపీ ప్రభుత్వాన్ని, వాళ్ళకు ఏ రకంగా అభివృద్ధి చెందుతారని ఈ సందర్భంగా అడుగుతాను. వాళ్ళ పిల్లలు ఏ రకంగా చదివిస్తారు? రేపు అనారోగ్యం పాలైతే వాళ్ళకు ఒక 5-10 లక్షలు 20 లక్షలు అయితే వాళ్ళు ఏ రకంగా హాస్పిటల్లో డబ్బులు పే చేసే పరిస్థితి ఉంటుందో కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. 10 సంవత్సరాలుగా కార్మికులకు వ్యతిరేకంగా లేబర్ కోడ్ చట్టాలు తీసుకొచ్చి కార్పొరేటు వ్యవస్థకే లాభాలు జరిగే విధంగా వీళ్ళకు సమ్మె చేసే హక్కులు లేకుండా ఇవాళ తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. ఇవాళ వీళ్ళు 100 మంది కంటే తక్కువ ఉంటే వీళ్ళని గుర్తించే పరిస్థితి కూడా లేదు. అంటే ఇటువంటి నేపథ్యంలో రాను కార్మికులు వాళ్ళు కార్పొరేట్ కంపెనీలు 10,000 ఇస్తే 10,000 తీసుకోవాలి, 15,000 ఇస్తే 15,000 తీసుకోవాలి. మా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అడిగే పరిస్థితి ఉండదు. అందుకోసమే కార్మికులందరూ ఐక్యంగా ఉండే కొట్లాడితేనే మన చట్టాలు మన ఎంబడి ఉంటాయి, మన చట్టాలను కాపాడుకోగలుగుతాం. లేకపోతే మనను విడదీసి వాళ్ళు మనను కార్పొరేట్ కంపెనీ వ్యవస్థల కింద ఒక బానిస లెక్క మారుస్తారు. ఈ బానిసత్వం పోవాలనే గతంలో రష్యా, చైనా తదితర దేశాలలో చాలామంది పోరాటం చేసి మేడే కార్మికులకు సంబంధించి ఒక సెలవు దినాన్ని సాధించుకున్నారు, హక్కుల దినాన్ని సాధించుకున్నారు. ఇక ముందు కూడా వీళ్ళు చేసే ఏ కార్యక్రమానికైనా మేము కూడా వారితో ఐక్యంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన